దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమమైన దయగల ప్రభాని పరిశుద్ధమైన నామానికి వందనాలు నాయనా ప్రభా. మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ఈ నామానికి మహిమాకంత ప్రభావం చెల్లిస్తున్నాము ఆయన. మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించాను. వారిని మాట్లాడబోతున్న నాకు నోటి ఘోరంగా ఇది బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి కావలసిన జ్ఞానము తెలివి దయచేయమని చేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ఆదివారం, అలాగే వివాహ వార్షికోత్సవము. చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి పేతురు 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతాను, వినండి అందరూ. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అల్లుకుంటేయు, బంగారు నగలు పెట్టుకుంటే, వస్త్రములు ధరించుకుంటేయు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమును బెదరకయున్నట్లా ఆమెకు పిల్లలగదు. అటువలే పురుషులారా జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలివై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరకరము కలుగున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయండి. తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములైన ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనైయుడి. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడింది కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషైన చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనమందరం కూడా దేవుడు సృష్టి ప్రారంభములో మనందరినీ కూడా సృష్టించి ఉన్నాడు. తన యొక్క మహాకృప చేత మనమందరము కూడా విమోచింపబడి ఉన్నాం. ఈ రోజుల్లో రక్షణ గురించినటువంటి వార్త అందరికీ అందుతూ ఉన్నది. దాన్ని అందుకున్న వారు రక్షించబడుతున్నారు, అందుకొని వారు నశించిపోతూ ఉన్నారు. ఈ రోజున ప్రపంచం ఎలా ఉందంటే నా అంతటి వాడు లేడు అనే విధంగా ప్రపంచం చిన్న పిల్లవాడు అలాగే ఉన్నాడు, పెద్దవాడు అలాగే ఉన్నారు, ధనవంతులు అలాగే ఉన్నారు, పేదలు కూడా. అందరూ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కానీ దే డోంట్ వాంట్ టు కంపేర్ విత్ అదర్స్. దే ఆర్ గ్రేటర్ దెన్ అదర్స్. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి నేను గొప్పవాడు అనేటువంటి స్వభావంతో మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. మరి సృష్టి ప్రారంభములో మరి దేవుడు ఆదామును చేసినప్పుడు, అవ్వను చేసినప్పుడు వారి మధ్య ఏ భేదము లేదు. దేవుడు ఆదామును చేశాడు, ఆదాములో నుంచి అవ్వను చేశాడు. సో ఇక్కడ సారా 6వ వచనం చూసినట్లయితే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేది. అంటే మ్యాన్ కేమ్ ఫ్రమ్ గాడ్. మనిషి పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి వచ్చాడు. పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి వచ్చాడు. స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుల్లో నుంచి వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. అంటే దేవుడు మనిషి పురుషుడు చేస్తే పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది. ఆ విధంగా దేవుని బిడ్డలారా మనం అందరం కూడా
ఇక్కడ చూసినట్లయితే వాక్యాన్ని చూసినట్లయితే వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటువంటి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు సంఘానికి శిరస్సు? ఎవరు? క్రీస్తు. మరి ఈ స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అంటే అక్కడ పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది, ఇక్కడ పురుషుడికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు, ఈ స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడు. అంటే ఇద్దరికి కూడా శిరస్సు ఎవరు? క్రీస్తే. ఇద్దరికి కూడా శిరస్సు. దేవునికి స్తోత్రం. నీ తలకాయ వేరు, నా తలకాయ వేరు కాదు. మనందరికీ ఉన్నటువంటి హెడ్ ఎవరిది? క్రీస్తు. వన్ హెడ్, వన్ బాడీ. అంటే ఒక తలకాయ, ఒక శరీరము ఎక్కడ ఉంటదంటే 7 తలకాయలు ఉండవు. అర్థమవుతుందా? 7 తలకాయలు ఉండవు, ఇక్కడ ఒక తలకాయ. సంఘము అంటే ఒకటి. సంఘము అంటే విడిపోవడం కాదు. మనమందరం కూడా ఒక సంఘముగా దేవుని మందిరములో ఉన్నాం. దేవుని స్తోత్రం. మీరు మీ ఇంటి దగ్గర ఉంటే సంఘం అంటారా? అందరూ. అనేక కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చాయి కాబట్టి ఏమని పిలిచాం? సంఘము అని పిలిచాం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా సంఘములో ఉన్నారు కాబట్టి ఇద్దరికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టి ఇద్దరు కూడా ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. దేవునికి స్తోత్రం. లోబడాల్సింది ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఇక్కడ స్త్రీ పురుషుడికి లోబడాలని వాక్యం చూపించాను కాబట్టి ఇది కాంట్రవర్షియల్ ఇష్యూ. చాలా సంఘాలలో చాలా మంది కూడా వ్యతిరేకించేటువంటి వాక్యం ఇది. ఎందుకు వ్యతిరేకించారంటే స్త్రీ పురుషుడికి ఎందుకు లోబడి ఉండాలని క్వశ్చన్ చేశారు. మరి మన యొక్క సనాతన ధర్మములో కూడా స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి. గృహములో తన యొక్క అధికారము అంతా కూడా పురుషుడు చెప్పినట్టుగా నడుచుకునే ఉండేది. ఈ రోజుల్లో మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాథమిక హక్కుల ద్వారా స్త్రీకి కూడా కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. మరి వాక్యం ఈ రోజున ఇద్దరిని కూడా సమానంగా చూస్తుంది. ఏ భేదము లేదు. అందరూ కూడా పాపం చేసి క్రీస్తు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేదు. అంటే ఇక్కడ నో ఉమెన్, నో మ్యాన్. నో మ్యాన్, నో ఉమెన్. ఇద్దరు కూడా ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అందరూ కూడా క్రీస్తు నందు సమానులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే పిల్లలు ఇక్కడ సారా యొక్క గొప్పతనం ఏమిటంటే భర్తకు లోబడి. గుణవంతురాలైనటువంటి స్త్రీ ఏమి కట్టుకుంటది? ఇల్లు కట్టుకుంటది. ఇల్లు కట్టుకోవడం అంటే బిల్డింగ్ కట్టడం కాదు, భర్తను బాగు చేసుకుంటది. దేవునికి స్తోత్రం. గుణవంతురాలైనటువంటి స్త్రీ ఫస్ట్ తన భర్తని కట్టుకుంటది, తర్వాత పిల్లల్ని కట్టుకుంటది. కట్టుకోవడం అంటే ఏదో నిర్మించడం కాదు, బాగు చేసుకుంటుంది, సరి చేసుకుంటుంది. అంటే ఇప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు విభిన్నమైనటువంటి మనసులు కలిగిన వారు. సో ఇప్పుడు భర్త మాటలో కింద ఉంటుంది, భార్య మాటలో కింద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భర్త ఎంత మూర్ఖుడైనా కానీ భర్తను ఒక ట్రాక్ లో, ఒక ఆర్డర్ లో తీసుకురావాలంటే భార్య ఏం చేయాలంటే తను తాను తగ్గించుకోవాలి. ఇల్లు కట్టుకోవడం అంటే ఇక్కడ లోబడి సారమ్మ అబ్రాహాము లోబడింది. సహోదరి చెప్పమంటే సహోదరి చెప్పింది, సహోదరి చెప్పమంటే సహోదరి చెప్పింది. సో అంటే అబ్రాహాము అన్ని విషయాల్లో కూడా అబ్రాహాముకు లోబడి సారమ్మ జీవించింది. సో ప్రియలారా, నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే స్త్రీ, ఓ స్త్రీ అంటే ఇల్లు కట్టబడి కుటుంబం ఆశీర్వదించబడింది, ఆస్తి పాస్తులు వర్ధిల్లుతుంది, అందరూ సంతోషంగా ఉన్నారంటే కారణం స్త్రీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే
ఈ వివాహం అయిన తర్వాత వచ్చేటువంటి భేదాల వల్ల ఏమవుతుందంటే ఒకరిని ఒకరు తగ్గించుకోవాలి. నేను చెప్పాను, పేదవాడికి కూడా అహం ఉంటుంది, ఈగో అంటారు, ఈగో అంటారు. నేను ఆ యొక్క అహంభావం ఏం చేస్తుందంటే ఎవరి మాట వినకుండా చేస్తుంది. నేను కాదు అనుకుంటే తప్ప సమాజంలో బతకని రోజు లేదు. చాలా మంది అంటారు సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనల్ని మనము హెచ్చించుకోవాలి. కానీ ఈగో అనేది పనికిరాదు. ఈగో ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు తగ్గించుకోకపోతే కుటుంబంలో క్లాషెస్. ఈ రోజున ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ మనందరికీ కూడా నేర్పుతుంది. ఇది మ్యారిటల్ ప్రామిసెస్. ఇవన్నీ ఏంటంటే వివాహ ప్రమాణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ మరి ప్రియదేవుని బిడ్డలారా, మన యొక్క విషయంలో దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ సంఘము, శిరస్సు, లోబడి ఉండడము, 3 విషయాలు ఇంతవరకు మాట్లాడాడు. సో ఇక్కడ అసలు మనము ఈ కుటుంబములో బాగుపడాలి అంటే దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలి? కుటుంబములో. ఇప్పుడు ఈ వాక్యం లేనప్పుడు ఎలా ఉండదంటే గందరగోళంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, ఎవరి దారి వాళ్ళు. ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను. ఆ క్లిప్పింగ్ లో భార్యాభర్తలు ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేశారు. ఇద్దరు కూడా చెరొక పక్కన సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. పిల్లోడు కూడా పక్కన సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు. హోటల్ ఆమె వచ్చాడు. వాళ్ళందరి దగ్గర ఉన్న సెల్ ఫోన్స్, ఏమండి సెల్ ఫోన్స్ మీరు నాకు ఇస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది మా హోటల్లో అని చెప్పాడు. 10% మీకు డిస్కౌంట్ వస్తుంది ఫుడ్కి. సో మీ సెల్ ఫోన్స్ మీరు మా హోటల్లో ఉన్నది చెప్పి మీ ఫోన్స్ మా హ్యాండ్ ఓవర్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది అన్నాడు. ఇదేదో బాగుందని చెప్పేసి వెంటనే వాళ్ళ సెల్ ఫోన్స్ ఆయన ఇచ్చేసేసి తీసుకెళ్లి క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళు అయిపోయిన తర్వాత బిల్ పే చేశారు. బిల్ పే చేసిన తర్వాత సెల్ ఫోన్స్ ఇచ్చారు. ఏమండి మీరు ముందు వచ్చినప్పుడు ఎలా ఉందండి, ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. ఏం లేదండి డిస్కౌంట్ వచ్చింది అంతే కదా అన్నాడు. డిస్కౌంట్ కాదండి మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారంట, మేమందరం బిజీగా ఉన్నామండి మా ఫోన్లో అన్నట్టు. నేను ఫోన్ తీసుకున్న తర్వాత ఏం చేశారని అడిగాను. మీరు ఫోన్ తీసుకున్న తర్వాత మేము ఒకరితో ఒకరిని మాట్లాడుతున్నాము. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఫోన్ రావడం వల్ల ఏమైంది? మనుషులతో మాట్లాడుకోవట్లేదు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడైతే మాటలు ఉండవో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. కుటుంబంలో నిశ్శబ్దం అనేది పనికిరాదు. మౌనం కాదు అక్కడ కావాల్సింది. ఏం చేయాలి? షేర్ చేసుకోవాలి. ఇక్కడ ఆ యొక్క హోటల్ యజమాని ఏ విధంగా సెల్ ఫోన్ తీసుకుని వాళ్ళు హాయిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క సమయం గడపడానికి ఏ విధంగా సమయాన్ని వారికి కలుగ చేశాడు. దేవుని మందిరము కూడా అంతే. ఈ రోజున దేవుని మందిరము మనందరినీ కూడా ఏకము చేసింది, ఒక కుటుంబంగా చేసింది. ఈ కుటుంబములో మనమందరం కూడా భాగస్థులమయ్యామంటే కారణం క్రీస్తు ప్రేమ. కుటుంబంలో ప్రేమ ఉండాలంటే మనము ఏదైనా విషయం గురించి మాట్లాడుకోకపోతే ఆ కుటుంబంలో ఆ సమస్య గురించి కానీ ఆ విషయం గురించి కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మనకి అర్థం కాదు. కాబట్టి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనము కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. భార్య పక్కన ఫోన్ ఆపరేట్ చేస్తుంది, భర్త పక్కన ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు, పిల్లోడు వాడు పనివాడు చూస్తున్నాడు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థ మరి విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ప్రేమ ఉండాలి, పలకరింపులు ఉండాలి. కుటుంబము అప్పుడే కట్టబడుతుంది. గుణవంతురాలైనటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకుంటది అంటే తన భర్తను తాగుబోతైతే మార్చుకుంటుంది, తిరిగిపోతైతే మార్చుకుంటుంది. ఈ రోజుల్లో దేని పెట్టినారా మనం వాక్యం చదువుతూ ఉన్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను. ఇట్ ఈస్ ఏ కండిషనల్. అంటే ఎలా ఉండాలి? అన్నింటిలో కూడా యు హావ్ టు హానర్ ద మ్యారేజ్.
మ్యారేజ్. వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను పార్కు నిష్కపటమైనది గాను ఉండవలెను. దేవునికి స్తోత్రం. సో మనము ఈ రోజుల్లో చూస్తున్నాం దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎడబాటు తక్కువ సమయంలో భార్య భర్తలు మరి గొడవలు పడడం, విడిపోవడం వల్ల జరిగే నష్టాలు చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా పరిష్కారం ఏమిటి అంటే బైబిలే పరిష్కారం. బైబిలే పరిష్కారం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని మీద ఏ కుటుంబం అయితే ఆధారపడి ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మొదటి పేతురు రాసిన లేఖలో 3వ అధ్యాయాన్ని చదివాను. మనం దేనికి పిలువబడ్డామంట? ఆశీర్వాదానికి. దేనికి పిలువబడ్డాం? ఆశీర్వాదములకు వారసులుగా ఉండటకు మీరు పిలువబడింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు అంటే ఎవరు? మీరు అంటే ఎవరు? భార్యాభర్తలు. ఆ అధ్యాయంతా కూడా భార్యాభర్తల గురించి మాట్లాడుతూ మీరు ఆశీర్వాదములకు వారసులకు పిలువబడుతుంది కానీ నాశనకు వారసులకు పిలువబడలేదు. ఇదే నోటితో ఏమన్నాడు అక్కడ? మీరు ఆశీర్వాద వచనములే పలకమన్నాడు అక్కడ. చూడండి 9వ వచనం, 3:9. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడింది కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషులై చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? కీడు చేయొద్దన్నాడు, దోషులకు దోషులు చేయొద్దన్నాడు. ఏం చేయమన్నాడు? దీవించమన్నాడు. దేవునికి స్తోత్రం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమవుతుంది? కోపం వస్తుందండి. కోపరానులు ఎవరు? కోపరానులు ఎవరు ఉన్నారా? కోపరాని వాళ్ళు ఎవరు ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరికీ కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది మన బలహీనత. సో ఇప్పుడు ఏం చేయాలని? సరి చేసేవాళ్ళు. We have to control anger. Anger management అంటారు ఇంగ్లీష్ లో. కోపాన్ని అణుచుకోవడం. సో ఏ విధంగా మనము కోపాన్ని కంట్రోల్ చేసుకోగలమంటే, క్రైస్తవుడికి 2 జీవితాలు. ఒకటి దేవుళ్ళలోకి రాకముందు, ఒకటి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత. సో నేను రెస్టారెంట్లోకి వెళ్ళిన తర్వాత, వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత ఫోన్లు తీసుకున్న తన పరిస్థితి గురించి చెప్పాను. అలాగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళలో రాకముందు ఈ యొక్క జీవితాల వేరియేషన్ నీకు అర్థం అవ్వాలి. ఆ వేరియేషన్ నీకు తేడా తెలుసుకోవాలి. దేవుళ్ళలో ముందు రాకముందు నీ పరిస్థితి ఎలా ఉంది, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు లాస్ట్ మొదటి పేతురు 3:9 చదివే వాక్యము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో ఇక్కడ మనకేమొస్తుంది అక్కడ? మీరు వాసులు కీడు ఉంటుందా? కీడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పొరపాటున భార్య ఏదైనా చేయొచ్చు, భర్త ఏం చేయొచ్చు. దానికి రియాక్షన్ ఉండదా? కీడు ఉండదా? ఆ ఒక మాట అంటే నేను ఆగుతాడా? ఆగడు. ఈయన అంటే దోషులకు ఇప్పుడు చేయేస్తే చెయ్య, మాట అంటే మాట, ఎక్కడా కూడా తగ్గరు. ఎవరు తగ్గరు. నేను అదే చెప్పాను, ఈగో గురించి మాట్లాడాను నేను. సో ఈగో గురించి ఎందుకు మాట్లాడానంటే ఇదే ఈ వాక్యం గురించి మాట్లాడాను. సో ఇక్కడ we are called to be blessed. ఆశీర్వాదములకు వారసులకు పిలువబడింది. అంతేగాని ఇక్కడ దూషించుకోవడానికి, ద్వేషించుకోవడానికి, కీడు చేసుకోవడానికి we are not called. మనం పిలువబడలేదు. దేవుడు నిన్ను దీవించాడు. ఎలా దీవించాడంటే మనల్ని స్త్రీగాను పురుషునిగాను దేవుడు దీవించాడు. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నువ్వు ఒక స్త్రీగా ఉన్నావంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక, నువ్వు పురుషుడిగా ఉన్నావంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఇద్దరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఇద్దరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఏమన్నాడు? ఇద్దరిని ఎలా ఆశీర్వదించాడు దేవుడు? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం.
దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకు దేవుడు వారిని ఎవరిని ఆశీర్వదించి 27వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. మీరు ఫలించి ఫస్ట్ ఫలం రావాలి కదా. ఫలం వస్తేనే కదా డెవలప్మెంట్ అనేది ఉండేది. ఫలాలు లేకుండా, చెట్టుకి పువ్వులు లేకుండా పళ్ళు పోసుకోవడం అసాధ్యము. ఏ కుటుంబం అయితే ఫలిస్తూ ఉందో, ఫలవంతంగా ఉందో, ఫలించేదిగా ఉందో, సారవంతమైనదిగా ఉందో అది అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అయితే సారవంతంగా ఉండదో, ఫలించడానికి అర్హత కలిగి ఉండదో ఆ కుటుంబం నాశనమైపోతూ ఉన్నది. ఈ రోజున ఈ కుటుంబం ఫలించాలి అంటే దేవుని యొక్క కృప మనలో ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి. సో ప్రియమైన పిల్లలారా, ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తున్నాం: ఫలము, అభివృద్ధి, విస్తరణ. విస్తరణ ఎలా జరుగుతుంది? నీ సంతానాన్ని సముద్రపు ఇసుకరేణి వలె విస్తరిస్తానండి అబ్రహాముతో దేవుడు. ఈ రోజున దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడంటే ఇది ఆశీర్వాదం. నువ్వు ఫలిస్తున్నావు, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు, నువ్వు విస్తరిస్తున్నావు. మీ సహోదరి సహోదరా, భూమి మీద ఎంతో మందికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. సంతానము లేక చాలా మంది విలవిలలాడుతున్నారు. పిల్లలు కలిగి ఉండట ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏమిటి అంటే నీ ఒకప్పుడు నీ ఆస్తిపాస్తులు ఏంటంటే నాకు 8 మంది పిల్లలు అనేవాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అంటే నా ఆస్తి 12 మంది పిల్లలు అనేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. నీ స్వాస్థ్యము ఏమన్నా ఉందంటే భూమి మీద నీ పిల్లలే. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నిన్ను విస్తరిస్తూ ఉన్నాడు. నువ్వు ఫలించావు, అభివృద్ధి చెందావు, విస్తరిస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. నేను వెళ్ళారా మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, సందర్భం కాబట్టి. చాలా రోజుల తర్వాత కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాను. మరికొన్ని విషయాలు మాట్లాడుతాను, అందరూ కూడా నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వివాహాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే, ఆదాము ఎలా ఉన్నాడంట? ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉండడం మంచిదే కదా? బైబిల్ ఏం చెప్తుంది? మంచిది కాదు. మరి ఒంటరిగా ఎందుకుంటున్నారు మీరు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? ఒంటరిగా ఉండట్లేదా మనం? కోపం వస్తే కలిసి ఉంటావా? కలిసి ఉంటావా? కోపం వస్తే ఒంటరిగా ఉంటాం. నువ్వు ఒక రూమ్ లో, నేను ఒక రూమ్ లో. అర్థమైందా? అంటే మాట్లాడవు, బౌండరీస్ మనం అక్కడే బ్రేక్ చేస్తాం. సో ప్రియలారా, అంటే ఇక్కడ వాక్యం కూడా ఏం చెప్తుందంటే కోపపడండి కానీ పాపం చేయదు. కోపపడండి కానీ పాపం చేయదు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:20 వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకుందాం. నా మాటలు తీసుకోవద్దు, వాక్యమే తీసుకుందాం. సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? కోపపడుడి కానీ పాపం చేయి. సూర్యుడస్తక ముందే ఆ కోపం ఏమవ్వాలి? నీలో నుంచి ఆ కోపం నీలో ఉంటే నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తూ ఉన్నావు. సో యూ షుడ్ నాట్ క్యారీ ద యాంగర్ టు ద నెక్స్ట్ డే. అంటే రెండో రోజుకి ఆ కోపాన్ని నువ్వు క్యారీ చేసావా అంటే మనీ నెల అయ్యేసరికి బిఎఫ్ అంటారు, బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు. అంటే ధనాన్ని ఎంత ఉంది ఈ నెలలో అని మనం చూపిస్తాం. అలాగే ఈ కోపాన్ని రెండో రోజు తీసుకొచ్చావంటే నువ్వు పాపం చేసిన వాడు అవుతూ ఉన్నావు. కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కోపం ఎలా ఉండాలి? క్షణికమైనదిగా ఉండాలి. ఆ విషయంలో అదే కోపాన్ని పట్టు అని ఇలా అంటావా అని చెప్పేసి నువ్వు గట్టి పట్టుకున్నావు అనుకో, అర్థమవుతుందా? ఇట్ విల్ నాట్ ఎండ్. భర్త కోపడితే భార్య ఏం చేయాలి? విన్నట్టుగా ఒక స్టోరీ చెప్తాను. 3 కప్పలు అంటారు. 3 కప్పలు, 2 కప్పలు మంచి ఫ్రెండ్స్ అంటారు. అయితే
ఆడుకుంటూ అక్కడ తింటూ మేత వేసి ఒక కప్ప బావిలో పడింది. ఒక కప్ప బావిలో పడింది. రెండోది కూడా ఆడుకుంటూ అది కూడా బావిలో పడింది. బావి ఎన్ని కప్పలు ఉన్నాయి? రెండు ఉన్నాయి. బయట చాలా కప్పలు వచ్చాయంట. ఇక మీరు బయటకు రాలేరు, అయిపోయింది మీ జీవితం, ఇక ఇంతే మీ పరిస్థితి, మీరు ఎప్పటికి కూడా బయట రాలేరు, మీ అయిపోయింది మీ జీవితం అని చెప్పేసి ఇన్ని కప్పులు ఇన్ని విధాలు మాకు కప్ప అంట ట్రై చేస్తుందంట, బయటికి రావడానికి ఎగురుతుందంట. రెండో కప్ప అంట అయిపోయింది ఇంకేది ఎగురుతున్నా, దీనికి బుద్ధి లేదు, ఎగురుతుంది ఇంకా ఇంకేది బయటికి వెళ్ళేది అలాగని చెప్పేసి రెండో కప్ప అంటున్నారు. సో అలాగా ఎగిరి ఒక కప్ప బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మాట క్లారిటీగా వినపడుతుంది అంట. ఏంటి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నువ్వు బయటికి రాలేవు, నీ జీవితం అయిపోయింది. ఈ కప్ప అంట చెవిటి కప్ప అంట. దేవుడి స్తోత్రం. ఏ కప్ప అంటే బయటకు వచ్చింది? చెవిటి కప్ప. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు భార్య ఎలా ఉండాలి? లౌడ్ స్పీకర్ లాగా ఉండకూడదు, చెవిటి కప్పలాగా ఉండాలి. లేకపోతే గొడవ తారాస్థాయికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? తారాజువులు ఎత్తారు కదా, అలా ఉంటుంది వ్యవహారం. కాబట్టి కోపం అలుచుకోవడానికి ఏమవ్వాలండి? చెవిటి వాళ్ళు అవ్వాలి. అంటే భర్త కోపం వస్తే భార్య చెవిటి రావాలి, భార్య కోపం వస్తే భర్త చెవిటి వాడు అవ్వాలి. లేకపోతే ఈ యొక్క చెవిటి కప్ప అంట నన్ను పొగుడుతున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తారనుకున్నాను, నన్ను క్రిటిసైజ్ చేస్తారనుకోలేదు. ఆ విధంగా కొన్ని విషయాల్లో మనము ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి మనం కుటుంబ వ్యవస్థని కట్టుకోవాలండి. ఆ కుటుంబ వ్యవస్థలు ఈ రోజుల్లో ఉన్నటువంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కుటుంబ వ్యవస్థలో కోపం అనేది చాలా విరివిగా దాడి చేస్తుంది. నోటికి వచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా మనము వాడుతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. Either with the husband or the children, you have to be very careful with your language. మీ యొక్క భాషతో చాలా జాగ్రత్త. నేనైనా జాగ్రత్తగా ఉన్నాను, మీరే జాగ్రత్తగా కూడా చెప్తున్నాను. మీకు నాకే తేడా లేదు. ఇద్దరు కూడా దేవుని ఎదుట సమానులమే. బాధకుడం లేదు, విశ్వాసం లేదు. ఇద్దరం కూడా దేవుని ఎదుట నిల్చోవలసిన వాళ్ళమే. కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితంలో నోటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కుటుంబంలో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మూడో వ్యక్తి ఎవరు? పిల్లలు. వీళ్ళిద్దరి వల్ల పాడైపోయేది సంతానము. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పిల్లలు పెంచే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ భూమిని నిండించమన్నాడు. ఈ భూమిని నిండించుకున్నాడు. చూడండి అక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దానిని లోపరుచుకొనుడి అన్నాడు. లోపరుచుకొనుడి, దానిని లోపరుచుకుని భూమిని లోపరుచుకోమన్నాడు. భూమిని లోపరుచుకోమన్నాడు. భూమి మీద అన్నింటినీ కూడా నువ్వు లోపరుచుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. అడవికి రాజైన సింహం అయినా కానీ, పుల్లైన మొసలైన సముద్రం ఏదైనా కానీ సమస్తాన్ని కూడా లోపరుచుకోవడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని పిల్లారా, ఇక్కడ సర్వ సృష్టి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అంటే ఈ యొక్క సృష్టిలో నెక్స్ట్ బాధ్యత దేవుడు సృష్టించాడు. ఈ యొక్క సృష్టిని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? మంది. దేవుడు మనం సృష్టించాడు, దేవుడు మనకు పిల్లలు ఇచ్చాడు. పిల్లలు పెంచాల్సిన బాధ్యత ఎవరిది? మందే. కాబట్టి సృష్టి మీద నీకు అధికారం ఇచ్చాడు, పిల్లల మీద నీకు అధికారం ఇచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి. సో ఇప్పుడు పిల్లల్ని పెంచే విషయంలో మనం చాలా జాగ్రత్తలు వహించాలి. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మరికొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒకసారి మన కుటుంబం ఎలా ఉండాలంటే, మన కుటుంబం అంటే సావాసంగా ఒంటరిగా ఉండడం మంచిది కాదని, సావాసంగా ఉండడం కోసం సాటి అయినటువంటి స్త్రీని పురుషులోకి సృష్టించాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. అలాగే సంతానాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. మరి ఈ రోజున మన ఇల్లు ఎలా ఉండాలి, మన గృహం ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించుకుందాం. ఫస్ట్ పాయింట్, మన ఇల్లు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మన ఇల్లు ఎలా ఉండాలంటే ఏ హౌస్ ఆఫ్ రిలయన్స్. అంటే ఏంటండి?
ఈ హౌస్ ఆఫ్ రిలయన్స్ అంటే దేవుని మీద ఆధారపడేటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మీద ఆధారపడే విధంగా మన కుటుంబం ఉండాలి భూమి మీద. ఎప్పుడైతే కుటుంబం దేవుని మీద ఆధారపడుతూ ఉందో ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం. ఏ హౌస్ ఆఫ్ రిలయన్స్. హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. రెండో పాయింట్, ఈ హౌస్ ఆఫ్ రెసల్యూషన్. ఈ హౌస్ ఆఫ్ రెసల్యూషన్ అంటే దేవుని కొరకు తీర్మానం చేసుకున్నటువంటి కుటుంబంగా ఉండాలి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. నేను నా ఇంటి వారు, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించుము. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి మన ఇల్లు? ఈ హౌస్ ఆఫ్ రెసల్యూషన్. దేవుని కొరకు తీర్మానం చేసుకొని ప్రభు కొరకు మనమందరం కూడా జీవించే వారిగా ఉండాలి. మూడో పాయింట్, ఈ హౌస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ హౌస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనం పరిశీలన చేసుకునే విధంగా ఉండాలి మన కుటుంబాన్ని. మరి అబ్రహాము తనకు ఆ కుటుంబాన్ని చూసుకున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజున ఏ దేవుని బట్టి మన కుటుంబాన్ని పిలువబడుతున్నామో ఆ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖలో వాక్యముతో ఉదక స్నానము, వాక్యముతో ఉదక స్నానం అంటే వాక్యము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన ఇంట్లో ఉంటే మన ఇల్లంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. దేవా, నీ యొక్క వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యుంది అన్నాడు. ఆ వెలుగు, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం వెలుగు మన గృహాల్లో ఉంటే ఆ యొక్క చీకటి అంతా కూడా వెలిగిపోతుంది. చీకటి ఉంటే ఏమి చూడలేవు. చీకటి ఏమి చూడగలమా? చూడలేదు. వెలుగుంటేనే సమస్తమును పరిశీలించగలం. కాబట్టి మన యొక్క ఇంటిని మనము పరిశీలన చేసుకుని కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. నెక్స్ట్, ఏ హౌస్ ఆఫ్ రిలేషన్షిప్. ఎలా ఉండాలండి? ఏ హౌస్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ యేసు ప్రభువారు యోహాను సువార్త 14:2 అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఇంటిని నేను మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏ హౌస్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే కుటుంబములో సంబంధాలు ఉండాలి. కుటుంబ వ్యవస్థలో ఆయన నిన్ను విడిచిపెట్టలేదు కదా. యేసు ప్రభువు వాక్యం బోధించి విడిచిపెట్టలేదు. నీ కొరకు ఆ యొక్క రిలేషన్షిప్ అలా కొనసాగిస్తూ పరలోకంలో నీ కొరకు ఇల్లు కడుతున్నాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్, ఏ హౌస్ ఆఫ్ రిస్టోరేషన్. ఏ హౌస్ ఆఫ్ రిస్టోరేషన్. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? నా తండ్రి ఇంట అనేక మంది సేవకులు, ఎంతో పనివారు ఎంతో ఆనందంగా బతుకుతున్నారు, వాళ్ళకి తినడానికి ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ నా పరిస్థితి చూస్తే చాలా దౌర్భాగ్యంగా ఉందని రియలైజ్ అయ్యాడు. ఏమయ్యాడండి? రియలైజేషన్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో అప్పుడే నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటావు. ఈ హౌస్ ఆఫ్ నీళ్ళు ఎలా ఉండాలి? ఈ హౌస్ ఆఫ్ రిస్టోరేషన్. తిరిగి నువ్వు పునర్మించుకోవాలి, నీ కుటుంబాన్ని పొందుకోవాలి దేవుని బిడ్డలారా. నెక్స్ట్ ఎలా ఉండాలంటే ఏ హౌస్ ఆఫ్ రెస్ట్. నీళ్ళు ఎలా ఉండాలంటే అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలి. మార్త యేసు ప్రభువారు ఊర్లోకి వెళ్తున్నారు. వెంటనే తన ఇంటిలోకి యేసు ప్రభువారిని ఆహ్వానించింది మార్త. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 10:39 వచనం చూడండి. మార్త ఆయనను తన ఇంటి చేర్చుకుంది. ఎవరు? అంటే దేవుని సేవకుడైనా విశ్వాసులైనా నీ ఇంట చేర్చుకొని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆతిథ్యం ఇయ్యక మరువకుడని వాక్యం సెలవిస్తున్నది. హాస్పిటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అబ్రహాము కూడా ఆతిథ్యం ఇచ్చాడు. మనం కూడా ఈ రోజున మార్త కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చి ఒకరినప్పుడు ఏం చేయాలంటే
మన యొక్క రిలేషన్షిప్ ఎలా వస్తుంది? ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరింటికి ఒకరు వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, బాధలు షేర్ చేసుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఈ విధంగా మన యొక్క రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆతిథ్యం ఉండదో, పలకరింపు ఉండదో, ఇంకా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? మనకి ఉండదు. సో అందుకే ఈ హౌస్ ఆఫ్ రెస్ట్ గా ఉండాలి. సో అలాగే నెక్స్ట్ పాయింట్, ఏ హౌస్ ఆఫ్ సాల్వేషన్. ఎలా ఉండాలి మన ఇల్లు? ఏ హౌస్ ఆఫ్ సాల్వేషన్. జక్కయ్య నువ్వు దిగిరా, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అన్నాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు సువార్త 19వ అధ్యాయము 5వ వచనము, నేను నీ ఇంటికి వచ్చుచున్నాను అన్నారు. దేవుడి రోజున వస్తానంటే నువ్వు తిరస్కరిస్తే ఏ విధంగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది? సో ప్రభువారు లూకాసు సువార్త 19:9 ఏమన్నారు? ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభువారిని చేర్చుకున్నాడో వెంటనే ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. కాబట్టి నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నారు. దేవుని స్తోత్రం. లూకాసు సువార్త 19:9 నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ యొక్క 7 పాయింట్స్ కనుక మనలో ఉన్నట్టయితే మన కుటుంబాన్ని కట్టుకుంటాం. బిడ్డలారా, ఈ యొక్క విషయాలు మనం ఆలోచించాలి. కుటుంబ జీవితంలో సహవాసం ఉండాలి, సహవాసము ఉండాలి. తర్వాత సహాయం చేసుకోవాలి. ఒకరికొకరు భార్య భర్తలు కూడా సహాయం చేసుకోవాలి. సహవాసంగా ఉంటూ ఆదిమ సంఘం ఎలా ఉంది? సహవాసం. అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, ప్రార్థన యందును, రొట్టెలు చేయనందును వారు ఎనతేకగా ఉండేది. అనునిత్యం కూడా వాళ్ళు సహకరించుకుంటున్నారు. మనం కూడా సహకరించుకోవాలి. అలాగే దేవుడి చిన్నబడి ఈ యొక్క దాంపత్య జీవితంలో పిల్లలకి అనేవారికి కూడా ఉండాలి. సంతానం వద్దు అనుకున్న వారు కోట్ల మంది ఉన్నారు. చాలా కంట్రీస్ ఒకప్పుడు చైనాలో పిల్లలు అన్నారు. పిల్లల కంటే వాళ్ళకి జైల్లో పెట్టారు. సో పిల్లలు అనుకుని అందరూ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసారు. వెస్టర్న్ కంట్రీస్ లో, పాశ్చాత్య దేశాలు ఏంటి, వాళ్ళ పిల్లలు అనుకుని ఏంటి అబార్షన్ టాబ్లెట్స్, అబార్షన్ కి వేరే వేరే టెక్నిక్స్ ఫాలో అయ్యారు. పిల్లలు అంటే పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు ఎక్కువ. ఎందుకని? ఆర్థిక భారం, ఆర్థిక సమస్యలు ఉండటం వల్ల పిల్లలు భారమే కదా. పిల్లలు పోషించాలి. అర్థమైందా? నువ్వు ఒక భార్యను పోషించలేని వాడు పిల్లలు ఎలా పోషించేసేవాడు కూడా ఉన్నారు. సో ఈ రోజు నా ప్రియమైన దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము సంతానం, దాన్ని ఏమాత్రం కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. నువ్వు ఆశీర్వదించబడిన వాడిగా ఉండాలి అంటే సంతానము ఉండాలి. సంతానము లేనివాడు ఆశీర్వాదం లేనివాడు అంటారు. సో ఆ మాటలు మనము మరి అనిపించుకోవడానికి దేవుడి యోజన తన సన్నిధిలో నిలబెట్టలేదు. మరి కుటుంబ వ్యవస్థ, మరి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు మాట్లాడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు మరి సమయం దొరికినప్పుడు మనం నేర్చుకుందాం. We all are equal in the sight of God. మనమందరం కూడా సమానులమే. కాబట్టి క్రీస్తునందు ఒకరినొకరు హెచ్చించుకోవడం ఏమీ లేదు, కానీ అందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సమాజం భ్రష్టు పట్టిపోతున్నది. సంఘాల్లో మార్పు రావాలి. సంఘం అంటే మన ఇల్లు, సంఘం అంటే మన ఇల్లు. ఆ ఇంటిలో నేను ఉన్నాను, నా ఇంటిలో ఉన్నవారు నా భార్య పిల్లలు. సంఘంలో ఉన్నవారు కంటే నా యొక్క రక్త సంబంధులు, మన సొంత రక్త సంబంధులు కంటే దేవుడు చేయడం రక్త సంబంధులు వీళ్ళు. ఈ పరలోకంలో ఉండేది మనందరం పరలోకంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. సో ఆ యొక్క పరలోక భాగ్యాన్ని మనము పొందాలి అంటే ఈ సంఘాన్ని భూమి మీద కట్టుకోవాలి. ఈ సంఘము దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుడు మరి చెప్పేటువంటి వాక్యానుసారంగా మనమందరం కూడా జీవించే వారిగా ఉండాలి. మనలో ఉన్నటువంటి ఏ యొక్క ముడపైనా కానీ, దాగైనా కానీ, మచ్చైనా కానీ లేకుండా ఆ యొక్క సంఘాన్ని మరి ప్రభువారు ఈరోజు చూడాలనుకుంటున్నారు. ఆ సంఘంలో మరి మనమందరము కూడా ఉండాలి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం మరలా ఒక్కసారి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. అటువలే 27వ వచనం, 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిని మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను
ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము మన మైండ్ లో ఉండాలి. ఈ వాక్యము మన మైండ్ లో ఉండాలి. లేకపోతే భార్యాభర్తలుగా 60 సంవత్సరాలు జీవించిన 70 సంవత్సరాలు జీవించిన ఉపయోగం లేదు. సిల్వర్ జూబిలీలు, డైమండ్ జూబిలీలు, గోల్డెన్ జూబిలీలు, రూబీ జూబిలీలు, సెంచరీలు కూడా జరుగుతుంటారు. ఇది ఉండాలి. ముందు ఈ వాక్యం అందరూ కూడా వెళ్ళింటారు, చదవండి. ఈ రోజు ప్రభు మనకి ఇస్తుంది వాక్యం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5:27 ఆ వాక్యాన్ని ఎవరు వేయండి. ఇక్కడ సంఘమును దేవుడు క్రీస్తు ప్రేమించి ఆ సంఘం దేవుడు కూడా అనుకున్నాడు, కలంకమును కూడా అనుకున్నాడు, ముడతలు కూడా దాగుడు కూడా అనుకున్నాడు, మచ్చలు కూడా అనుకున్నాడు. పరిశుద్ధంగా తన తండ్రి ఎదుట ఈ సంఘాన్ని నిలబెట్టాలని యేసు క్రీస్తు వారు ఆశపడుతున్నారు. కాబట్టి ఈ సంఘములో నువ్వు ఎలా ఉన్నావు, నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, పరిశీలన చేసుకోవాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలించుకొని వాక్యానుసారంగా మన యొక్క ఇంటిని కట్టుకుంటామో, వాక్యానుసారంగా వాక్యం మీద కుటుంబాన్ని కట్టుకోవాలి. వాక్యం మీద ఆధారపడి వాక్యం మీద